హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం యూస్ చేసి ఒక మంచి స్వీట్ ఐటెంని ప్రిపేర్ చేయబోతున్నాము. అదేంటంటే కొబ్బరి బర్ఫీ. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే చాలా హెల్దీ కూడా. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె నుంచి అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి బెల్లంని మెల్ట్ చేసుకోవాలి. ఇలా కరిగించుకొని యూజ్ చేయడం వల్ల ఇందులో ఏదైనా ఇసుక కానీ ఏమన్నా వేస్టేజ్ ఉంటే కూడా మనకి నీట్గా ఫిల్టర్ అయిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరిని తురుముకున్నాను. మీకు ఒకవేళ అంత టైం లేదనుకుంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ మరి వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పక్కన ఉంచుకున్న బెల్లంని ఇందులోకి వేసుకోవాలి. బెల్లం కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బెల్లము అలానే పచ్చి కొబ్బరి మిశ్రమము ఇలా దగ్గర పడే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి. చూసారా, ఇలా పాన్కి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఇందాక నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, అందులోకి తీసుకోవాలి. ఇలా ఒక స్పూన్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈవెన్గా వచ్చేలా దాన్ని ట్యాప్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడైతే నీట్గా కట్ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు అలా వదిలేసామంటే మనకి కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.